ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సమాధానకర్తయు అధిపతి. మన ప్రభువు సమాధానకర్తయు అధిపతి. ఆయన సమాధానకర్త, సమాధానములకు ఆయనే కారకుడు. దేవుడు మనందరికీ సమాధానం ఇచ్చువాడు. ఈ భూమి మీద ఆయన సమాధానమును కలుగు చేయడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఆయన మనల్ని తన సమాధానం చేత నింపేటువంటి వాడు. యెహోవా షలోమ్ అన్న మాటకు సమాధానకర్త అనే పేరు. ఆయన మనకు సమాధానమునిచ్చేటువంటి దేవుడు. ప్రభువు తన శిష్యుల కొరకై ప్రార్థిస్తూ తండ్రి దేవునితో ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకై నేను ప్రార్థించుచున్నాను, నా శాంతినే వారికి అనుగ్రహిస్తున్నాను అని అన్నా. దేవుని యొక్క సమాధానం కలిగిన వారమై మనముండాలని ప్రభువు ఇష్టపడుతున్నారు. నీ మనసులో అశాంతి నిండితే, నీ మనసులో నీవు సమాధానము లేకుండా ఉంటే, అకారణము చేత నీ పొరుగువాని మీద నీవు సమాధానము లేకుండా ఈర్ష్యతో రగిలిపోతే అది మంచిది కాదు. ఆయన నిన్ను సమాధానపరచడానికి వచ్చినటువంటి దేవుడు. దేవునికి మానవునికి మధ్య వైరము ఏర్పడి మనిషి దేవుణ్ణి స్తుతించి ఆరాధించలేని పరిస్థితిని కలిగి ఉన్నారు. కుమారుడైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై రక్తము చిందించి దేవునికి మనకు మధ్య ఆయన సమాధానకర్తగా ఉండి నడిపించుచూ ఉన్నారు. నీ సమాధానాన్ని కోల్పోయి అలమటిస్తున్నావా? వేదనతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? సమాధానకర్త అయిన దేవుడు ఈ దినము నీతో చెబుతున్నాడు, నా సమాధానము నీకు అనుగ్రహించుచున్నాను అని అన్నా. శత్రుత్వమును రూపుమాపి సమాధానమును అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు ఆయన. యోసేపును అన్నను కొట్టి హింసించి ప్రాణం తీయాలని చూశా. అయితే దేవుడు వారందరి చేతుల నుండి అతన్ని కాపాడి ఐగుప్తు దేశం యొక్క ఏరికగా దేవుడు అతన్ని హెచ్చించా. అతడు తన అన్నలను చూసినప్పుడు అతడు ఒక అధికారిగా ఉన్నాడు. అయితే వారి మీద పగ తీర్చుకోకుండా అన్నదమ్ములకు సహాయం చేసి వారి పిల్లలు సురక్షితముగా జీవించే ఏర్పాట్లన్నిటినీ ఆయన ఐగుప్తు దేశంలో చేసిరా. దైవ సమాధానము మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. మీ జీవితంలో మీరు ఎవరితోనైనా విరోధభావం కలిగి ఉంటే సమాధాన పడండి. కారణం ఏమిటంటే, సమాధానకర్త దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి తన సమాధానమును మీకు అనుగ్రహించుగాక. సమాధానము లేనటువంటి వారి కొరకై నేను ప్రార్థించబోతున్నాను. నాతో కూడా మీరు ఏకీభవించండి. మహాగరుడా, నీకు వందనాలు. నీ సమాధానం నీ బిడ్డలు కనుపరిచి ఆశీర్వదించమని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె శుభోదయం. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.